హలో ఫ్రెండ్స్, బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాల్లో నేటికి ఎన్నో నిజాలయ్యాయి. ఈరోజు చెప్పే విషయం కూడా అలాంటిదే. హైటెక్ యుగంలో ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది. అయితే అన్ని విషయాలు నమ్మశక్యంగా లేకపోయినా కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో చోటు చేసుకున్న ఓ ప్రకృతి వింత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి అధికార నివాస ప్రాంగణంలో ఉన్న ఓ వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందినప్పటి నుండి ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో ప్రపంచమంతా తెలిసిపోతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది స్మార్ట్ ఫోన్ వాడుతూ ప్రతి చిన్న విషయాన్ని అందరికీ తెలిసేలా నెట్టింట షేర్ చేస్తున్నారు. కలియుగంలో చాలా వింతలు జరుగుతున్నాయి, అందుకే విపత్తులు వస్తున్నాయని చాలామంది నమ్ముతున్నారు. ఇదంతా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారని వాదించేవారు చాలామంది ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత చోటు చేసుకుంది. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తున్నాయి. గుత్తులు గుత్తులుగా వేలాడిన మామిడికాయలను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. అసలు విషయంలోకి వెళ్తే భోపాల్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాసం సమీపంలో ఓ వేప చెట్టు ఉంది. దానికి మామిడికాయలు కాయడం మంత్రి గమనించారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్గా మారింది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాసంలో వేప చెట్టుకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు కాశాయి. మంత్రి స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి తన ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరకెళ్ళి చూసి ఆశ్చర్యపోయినట్లు, వేప చెట్టుకు మామిడికాయలు చూసి తన మనసు పులకరించిపోయిందని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఎంతో ప్రతిభగల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని, నిజంగా ఇది గొప్ప అద్భుతమని పోస్ట్ చేశాడు. అంతేకాదు, మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలియజేశారు. అధికారులు ఆ చెట్టును పరిశీలించారు. వేప చెట్టుకు సుమారు 20 నుండి 25 ఏళ్ళు ఉంటాయని, వేప కొమ్మల్లో మామిడి కొమ్మ కూడా ఉందని చెప్పారు. అయితే వేప కొమ్మపై మామిడి పూత పడడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని ప్రతిభా సింగ్లో వృక్ష శాస్త్రజ్ఞుడు చెప్పాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.